హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం గ్రామర్ రూల్స్ అనేవి స్టార్ట్ చేసాం కదా, పార్ట్ 3 వీడియో అనమాట. సో 7 to 10 రూల్స్, ఆల్రెడీ 6 రూల్స్ అనేవి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో దాని కంటిన్యూషన్ 7 to 10 రూల్స్, అంటే డైలీ మనం 3 రూల్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరైతే ముందు రూల్స్ అనేవి ఎవరు చూడలేదో వీడియోస్, సో ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్, ఓకే? ఎందుకంటే అది కంటిన్యూస్గా ఉంటుంది రిలేటెడ్గా. సో ఆ రూల్స్ అనేవి మీకు అర్థమవుతాయి, ఇవి కూడా అర్థమవుతాయి అన్నమాట. సో అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో 7 to 10 రూల్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం మనం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కోసం, అలాగే కంపారిజన్స్ ఎలా ఉంటాయి, సిన్స్ ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్సెస్ ఎలా ఉంటాయి అనేవి చూద్దాం. సో రూల్ నెంబర్ 7 వచ్చేసి ఏంటంటే, మనం యూజ్ ఏ సింగులర్ వెర్బ్ వెన్ టైమ్, మనీ, డిస్టెన్స్, స్పీడ్ ఆర్ వెయిట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వన్ హోల్. సో మనం సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి ఎప్పుడు, ఎటువంటి కేసెస్లో అంటే, ఇన్ కేస్ ఆ సెంటెన్సెస్లో టైం కానీ, మనీ కానీ, డిస్టెన్స్ రిలేటెడ్ కానీ, స్పీడ్ కానీ, వెయిట్ కోసం కానీ మనం డిస్కస్ చేసినప్పుడు ఆ సెంటెన్స్లో మనం సింగులర్ వెర్బ్గానే యూజ్ చేయాలి. ఏంటంటే అవన్నీ అంటే ఒకటే దానిలా ట్రీట్ చేస్తాం మనం, ఒకటే క్వాంటిటీ లాగా. సో మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. సో అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఏ వెర్బ్ యూజ్ చేయాలంటే సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి. అలాగే ప్లూరల్ వెర్బ్ కూడా యూజ్ చేయాలి ఎప్పుడంటే డిఫరెంట్ కేసెస్లో, అంటే సర్టెన్ కేసెస్లో మనం ప్లూరల్ వెర్బ్ అనేది యూజ్ చేస్తాం. సో అలాంటి కేసెస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో నేను చెప్పినట్టు టైము, మనీ, స్పీడ్, వెయిట్ అండ్ హైట్, డిస్టెన్స్ కూడా ఎలాంటివి వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలని మనం డిస్కస్ చేసాం ఇప్పుడే. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం దీని రిలేటెడ్గా. ఎగ్జాంపుల్ 1, 10 miles నీడ్స్ టు బి కవర్డ్ కంప్లీట్లీ ఆన్ ఫుట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు మనం మైల్స్ అంటే డిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నాం. సో మనకి డిస్టెన్స్ ఎప్పుడైతే మనం కన్సిడర్ చేస్తున్నామో, మనం వెర్బ్ ఫామ్ అనేది సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేయాలని డిస్కస్ చేసాం. సో మనం ఇక్కడ నీడ్స్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 5,000 రూపీస్ ఈజ్ హిజ్ శాలరీ. అంటే ఇక్కడ 5,000 రూపీస్ అనేది మనీ కోసం కన్సిడర్ చేసాం. సో అందువల్ల ఈజ్ అనే సింగులర్ వెర్బ్ అనేది వచ్చింది. సో మీకు ఆల్రెడీ సింగులర్ ప్లూరల్ వెర్బ్స్ అనేవి కొంచెం ఐడియా ఉండాలి. ఈజ్, యామ్ అనేవి సింగులర్, ఆర్ అనేది ప్లూరల్ వెర్బ్ వస్తుంది. సో ప్రెజెంట్ టెన్స్ వెర్బ్స్ ఇవి. సో పాస్ట్ టెన్సెస్, ఇవి టెన్సెస్ కోసం మీకు ఐడియా ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది, వాజ్ ఎందుకు రాలేదు అనేది మీకు ఐడియా ఉండాలి కొంచెం, లిటిల్ బిట్. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 6 weeks ఈజ్ నాట్ లాంగ్ ఇనఫ్. సో 6 weeks అంటే 6 weeks కదా, చాలా ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి కదా, మన ఒక థాట్ వస్తుంది. కానీ మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, టైం కోసం మాట్లాడినప్పుడు అంటే అది 6 weeks అనేది ఒక్కదాని కింద, హోల్ వన్ కింద కన్సిడర్ చేయాలి మనం. సో అందువల్ల ఈజ్ అనే సింగులర్ వెర్బ్ అనేది ఈ సెంటెన్స్లో యూజ్ చేసాం. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 5 kilograms ఈజ్ హిజ్ వెయిట్. సో ఇక్కడ వెయిట్ కోసం మనం మాట్లాడుతున్నాం. సో అందువల్ల 5 kilograms అంటే ప్లూరల్ వెర్బ్ కదా, ఆర్ హిజ్ వెయిట్ అనొచ్చు కదా అనుకోవచ్చు. కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇవి బ్లైండ్ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి మనం. సర్టెన్ వర్డ్స్ అనేవి ఉంటాయి కదా. 5 kilograms ఇక్కడ ఏంటంటే వెయిట్ కోసం కన్సిడర్ చేసాం. సో వెయిట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈజ్ అనే సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేసాం మనం. సో అర్థమైంది కదండి. సో ప్లూరల్ వెర్బ్ కూడా మనం యూజ్ చేస్తాం కొన్ని కేసెస్లో అనేది మనం డిస్కస్ చేసాం రూల్ నెంబర్ 7లోనే. సింగులర్ ఎక్కడ యూజ్ చేసామో డిస్కస్ చేసాం, ఎగ్జాంపుల్స్. అలాగే ప్లూరల్ వెర్బ్ అనేది ఏ కేసెస్లో రావచ్చు అనేది మనకి ఐడియా ఉండాలి కదా. సో బోత్కి డిఫరెన్స్, బోత్ సెంటెన్సెస్కి, బోత్ వెర్బ్స్కి మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి, అప్పుడే మనం ఆన్సర్ చేయగలం. సో కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ద సేమ్ టోటల్ అమౌంట్ ఆర్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ ఆర్ స్పెంట్ ఇన్ మల్టిపుల్ వేస్, ట్రీట్ ఇట్ యాజ్ ప్లూరల్. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కానీ ఏదైనా హోల్ థింగ్ అనేది మల్టిపుల్ వేస్లో స్పెండ్ చేసామనుకోండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్టెన్స్ రిలేటెడ్గా చూసుకుంటే, 10 miles నీడ్ టు బి కవర్డ్ పార్ట్లీ బై కార్ అండ్ రెస్ట్ ఆన్ ఫుట్. అంటే ఇక్కడ మనకి 2 సోర్సెస్ వాడాం, కారు యాజ్ వెల్ యాజ్ ఫుట్. ఆన్ ఫుట్ వల్ల సగం డిస్టెన్స్ కవర్ చేశారు, అలాగే కార్ యూజ్ చేసి కొంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశారు. సో
ఇక్కడ 2 పార్ట్స్ అంటే 2 ఐటమ్స్ అనేవి యూజ్ చేసాం, కారు అలాగే ఫుడ్. సో మల్టిపుల్ వేస్లో 10 మైల్స్, ఒకటే డిస్టెన్స్ కానీ మల్టిపుల్ వేస్లోనే యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ దీని మీనింగ్ అది. 10 మైల్స్ అనేది వేరే డిఫరెంట్ యూజ్ చేయడం ఏంటి, మల్టిపుల్ వేస్ అంటే ఏంటి, డిఫరెంట్ సోర్సెస్ అనేవి యూజ్ చేసాం మనం 10 మైల్స్ హోల్ థింగ్ కవర్ చేయడానికి. కొంత డిస్టెన్స్ కార్లోని అలాగే కొంత డిస్టెన్స్ ఫుడ్లోని కవర్ చేసామని కన్సిడర్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ మనం ప్లూరల్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి, అందుకే నీడ్ అనేది యూజ్ చేసాం ప్లూరల్ వెర్బ్. సో మనీ రిలేటెడ్గా చూసుకుంటే సెకండ్ ఎగ్జాంపుల్లో 5,000 రూపీస్ వేర్ స్పెంట్ ఆన్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో 5,000 రూపీస్ హోల్ థింగ్లా కన్సిడర్ చేసాం, కానీ డిఫరెంట్ సోర్సెస్ కింద మనం ఒకదాని మీద ఓన్లీ ఫుడ్ అని పెడితే వాజ్ స్పెంట్ అని రావాలి, అంటే సింగులర్ వెర్బ్. సో ఇక్కడ వర్ స్పెంట్ అని ఎందుకు వచ్చిందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూసేజ్ అయింది. ఇక్కడ 5,000 రూపీస్ని మల్టిపుల్ వేస్లో మనం యూజ్ చేసాము, కొంత ఫుడ్ కోసం కొంత ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేసాం. సో మల్టిపుల్ వేస్లో అది అనేది స్ప్లిట్ అయింది. సో మనం ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అనేది యూజ్ చేసాం. సో క్లియర్గా అర్థమైంది కదండి. వీడియోని ఒక 2-3 టైమ్స్ చూడండి, అర్థమవుతాయి రూల్స్ అనేవి. సో మనకి ఇక్కడ రన్నింగ్ నోట్స్ కూడా మెయింటైన్ చేస్తే ఏది ఎప్పుడు రావాలి, ప్లూరల్ వెర్బ్ ఎప్పుడు వస్తుంది, సమ్ హింట్ వర్డ్స్ అనేవి నేను చెప్తున్నాను కదా, సో అవి నోట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ రూల్ నెంబర్ 8 అనేది చూడండి, కంపారిజన్. డోంట్ కంపేర్ సంథింగ్ విత్ ఏ గ్రూప్ దట్ ఇంక్లూడ్స్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే దీని మీనింగు, ఇప్పుడు నార్మల్గా సర్టెన్ థింగ్స్ ఉంటాయి, కంపారిజన్స్ అవుతాయి, లేదంటే ఒక మెటల్తో ఒక మెటల్ కానీ, లేదంటే ఒక పర్సన్తో పర్సన్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనుంటే ఒక నార్మల్గా సానియా మిర్జాతో కంపేర్ చేయడం కానీ అలా కంపేర్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి కేసెస్లో మనం వర్బ్ ఫార్మ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. సో గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. ఇక్కడ ఏంటి దీని మీనింగ్ మీరు అర్థం చేసుకుంటే, గోల్డ్ అనేది అన్ని మెటల్స్లో చాలా ఇంపార్టెంట్మైన మెటల్ అని చెప్తున్నాం, కానీ ఇది కరెక్టే కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ గోల్డ్ కూడా మెటలే. సో మెటల్స్తో పాటు మనం ఒక మెటల్ని కంపేర్ చేస్తున్నాం. సో అలాంటి కేసెస్లో ఎప్పుడు గోల్డ్ కూడా మెటలే, అలాగే దాన్ని కంపారిజన్ దేంతో చేస్తున్నాం అంటే రిమైనింగ్ మెటల్స్తో చేస్తున్నాం. సో ఇంక్లూడింగ్ గోల్డ్. సో గోల్డ్ కూడా మెటల్లే కాబట్టి అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో గోల్డ్ని గోల్డ్ తోటే కంపేర్ చేయలేము కదా. సో ఒక దానికి చెప్పాలంటే స్పెసిఫిక్గా అది వదిలేసి వేరే వాటితో కంపేర్ చేయాలి మనం. సో అందువల్ల ఇది రాంగ్ సెంటెన్సెస్. సో కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటంటే గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఎనీ అదర్ మెటల్స్. సో అన్ని మెటల్స్లో చూసుకుంటే గోల్డ్ అనేది ప్రీషియస్. సో గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్ అంటే గోల్డే ప్రీషియస్ అన్ని మెటల్స్లో, అంటే ఇంక్లూడింగ్ గోల్డ్తో కంపేర్ చేసిన గోల్డే అన్నట్టు. సో మనం ఒకే పర్సన్ని 2 టైమ్స్ కంపేర్ చేయలేం కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు. సో సెకండ్ సెంటెన్స్ ఏంటంటే ఎనీ అదర్ మెటల్స్ అంటే రిమైనింగ్ మెటల్స్ ఎక్సెప్ట్ గోల్డ్. సో గోల్డ్ తీసేసి మిగతా మెటల్స్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో రీజన్ ఏంటంటే గోల్డ్ ఈజ్ ఎ మెటల్, కంపేరింగ్ ఇట్ విత్ ఆల్ మెటల్స్ ఇంక్లూడింగ్ గోల్డ్, మేకింగ్ ఇట్ లైక్ గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ గోల్డ్. సో గోల్డ్తో కంపేర్ చేయలేం కదండి, అప్పుడు దాని మీనింగ్లెస్ ఉంటుంది సెంటెన్స్ అనేది. సో అందువల్ల చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రూల్ నెంబర్ 8 చూసుకుంటే కంపారిజన్స్. సో మిగతా కేసెస్ కూడా సర్టెన్ కేసెస్ ఉంటాయి మనకి కంపారిజన్స్ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. సో ఇది ఎందుకు కరెక్ట్ అంటే డైమండ్ అనేది మెటల్ కాదు, నాన్ మెటల్. సో మన డైమండ్ని మెటల్స్, రిమైనింగ్ మెటల్స్ మొత్తం మెటల్స్లో ఇంక్లూడింగ్ గోల్డ్తో కూడా మనం కంపేర్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ మెటల్. సో అందువల్ల ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెంటెన్స్ పర్సన్స్ వైజ్గా చూసుకుంటే కాళిదాస్ వాజ్ మోర్ ఫేమస్ దెన్ ఆల్ ఇంగ్లీష్ పోయట్స్ అని ఉంది. సో కాళిదాస్ అనేవారు పోయట్, ఓకేనా. అలాగే అమాంగ్ ఇంగ్లీష్ పోయట్స్లోని కాళిదాస్ అనేవారు ఫేమస్ అని చెప్తున్నాం ఇక్కడ. ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ చూసుకుంటే నార్మల్గా కాళిదాస్ వాజ్ మోర్ ఫేమస్ దెన్ ఆల్ పోయట్స్ అంటే ఆల్ పోయట్స్, కాళిదాస్ కూడా పోయటే కాబట్టి రిమైనింగ్ పోయట్స్, స్పెసిఫిక్గా మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంగ్లీష్ పోయట్స్లో కంపారిజన్ చేసాం మనం. సో
అండ్ లాస్ట్ సెంటెన్స్లో చూసుకుంటే ఆల్ పోయిట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పోయిట్స్ ఉంటారు, అందులో కాళిదాస్ కూడా ఇంక్లూడ్ అవుతారు, లైక్ గోల్డ్ అనమాట. సో అందువల్ల ఇది రాంగ్ సెంటెన్సెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 9, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అంటే సిన్స్ ఫర్ అనేవి ప్రిపోజిషన్స్. అవి సిన్స్ అనేది ఏ పాయింట్ ఆఫ్ టైంలో యూజ్ చేస్తారు, ఫర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది క్లారిటీ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ నెంబర్ 9, ఎందుకంటే ఎక్కువ మేజర్ సెంటెన్సెస్ సిన్స్ ఫర్ మీదే బేస్ అయి ఉంటాయి. సో ఎర్రర్ డిటెక్షన్లో మనం ఎక్కువ సెంటెన్సెస్ అనేవి వీటి మీద ఎక్కువ చూస్తాం మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కానీ. సో జంబుల్ సెంటెన్సెస్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటి యూసేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా మనం మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సింది. సో సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం, డ్యూరేషన్ అనమాట. సో సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం. సో ఏంటి పాయింట్ ఆఫ్ టైం ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ టైం ఏంటి అంటే చూడండి ఇక్కడ యూజ్డ్ టు టాక్ అబౌట్ an amount of time or space. He has been here for 6 months and still cannot speak a word of German. సో అతను 6 months నుంచి ఇక్కడ ఉన్న జర్మన్ మాత్రం మాట్లాడలేకపోతున్నాడు. అంటే ఇక్కడ డ్యూరేషన్ అంటే డ్యూరేషన్ ఏంటంటే 6 months నెంబరింగ్ వస్తుంది, 6 months అనేది వస్తుంది. సో పీరియడ్ ఆఫ్ టైం అనేది కన్సిడర్ చేస్తాం, అందువల్ల అలాంటి కేసెస్లో ఫర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిన్స్ ఏంటంటే పాయింట్ ఆఫ్ స్టార్ట్ అంటే పాయింట్ ఆఫ్ టైం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూజ్ టు రిఫర్ టు ఎ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైమ్. ఐ హ్యావ్ ఓన్లీ నోన్ హెర్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ లాస్ట్ వీక్. సో ఎప్పటి నుంచి తను నాకు తెలుసు అంటే లాస్ట్ వీక్ నుంచే తెలుసు, అంటే సర్టెన్ టైంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది, పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో ఇంకా రన్ అవుతుంది అనమాట. సో హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్. సో చిన్నప్పటి నుంచి తను ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడనమాట. సో సిన్స్ చైల్డ్హుడ్ అంటే చైల్డ్హుడ్లోనే, ఎప్పుడు చైల్డ్హుడ్ కాదు కదా, సో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా రన్ అవుతుంది. అలాగే ఇయర్స్ వైజ్ ఇలా హీ హ్యాస్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 1950, అలా పాస్ట్ ఆఫ్ టైమ్స్ అలా వస్తే సిన్స్ యూజ్ చేయాలి. అలాగే 4 months, 6 months అలా ఉంటాయి, 4 days, 4 minutes సంథింగ్ అలా వస్తే డ్యూరేషన్ అనమాట. చెప్తున్నాం పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ఫర్ అనేది యూజ్ చేస్తాం. సో రూల్ నెంబర్ 9కి 10కి రిలేటెడ్గా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. సో ఏంటవి అంటే సర్టెన్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది కూడా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు అన్ని టైమ్స్ చూడాలని అర్థం, బాగా నేర్చుకోవాలి ఈ రూల్స్ 9 to 10. ఓన్లీ పర్ఫెక్ట్ ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సిన్స్ అండ్ ఫర్ వెన్ దే డినోట్ టైమ్. అంటే పర్ఫెక్ట్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఆ రెండు టెన్సెసే మనం సిన్స్కి ముందు ఫర్కి ముందు యూజ్ చేయాలి. అంటే అంటే వెన్ దే డినోట్ టైమ్, టైంని మెన్షన్ చేసినప్పుడు మనకి సిన్స్ ఫర్ వచ్చినప్పుడు కన్ఫామ్గా అందులో పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఉండాలి పక్కగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ సిన్స్ 8 AM. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ వాచ్ సిన్స్ 1965. అంటే ఇక్కడ డ్యూరేషన్ ఉంది, నోటింగ్ టైమ్ అనమాట. ఇక్కడ సిన్స్ 8 AM సిన్స్ 1965. సో 8 AM 1965 అనేది పాయింట్ ఆఫ్ టైం. సో దీనివల్ల ఇక్కడ హ్యాస్ బీన్ రైనింగ్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే మనకి టెన్సెస్ స్ట్రక్చర్ రావాలి, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో హ్యాజ్ బీన్ రెయిన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే మనకి పాస్ట్ అది ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అలాగే హ్యావ్ హ్యాడ్ దిస్ వాచ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు, హ్యాడ్ అనేది పాస్ట్, సో హ్యావ్ హ్యాడ్ అలా వచ్చింది. సో మనం ఎప్పుడైతే సిన్స్ ఫర్ వచ్చిందో అక్కడ సర్టెన్ డినోటింగ్ టైం వచ్చిందో దాంట్లో మనకి కన్ఫర్మ్గా యూసేజ్ ఏముండాలంటే పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ పక్కాగా ఉండాలండి. సో సిన్స్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింపుల్ పాస్ట్ టెన్సే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ చూడండి, సిన్స్ ద టైమ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అనేది రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో లేదు, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, అంటే హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ కంప్లీటెడ్ అనేది యూజ్ చేసాం. ఎప్పుడైతే సిన్స్ వచ్చిందో ఆ సెంటెన్స్ అనేది ఎప్పుడు పాస్ట్ టెన్స్లోనే ఉండాలి వెర్బ్ అనేది. సిన్స్ ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్.
సో కంప్లీటెడ్ అనేది V2 ఫామ్ వెబ్ అంటే పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, అందువల్ల ఇది కరెక్ట్ అయింది. రోల్ నెంబర్ 10 అంటే వెన్ టూ యాక్షన్స్ అక్కర్డ్ ఇన్ ద పాస్ట్ అంటే ఎర్లియర్ ఒక టూ యాక్షన్స్ అనేవి జరుగుతాయి ఒక్కొక్క సెంటెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే హీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్టర్ వీ హ్యాడ్ మెట్ హిమ్ అంటే అతను వర్క్ ఫినిష్ చేశాడు, అలాగే మమ్మల్ని కలిశాడు. అక్కడ టూ యాక్షన్స్ అనేవి జరిగాయి. సో ఏ యాక్షన్ ఏ టెన్స్లో ఉండాలనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే హీ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్టర్ వీ హ్యాడ్ మెట్ హిమ్ అంటే అతను వర్క్ని ఫినిష్ చేసుకున్నాడు. ఎప్పుడు? తర్వాత ఆ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము అతన్ని మీట్ అయ్యాము అని చెప్తున్నాడు. సో ఎర్లియర్ యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, అంటే ముందు జరిగింది. లేటర్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్లో ఉండాలి, అంటే ఫస్ట్ ఎర్లియర్ యాక్షన్ ఏమైందంటే ఇప్పుడు నేను ఆల్రెడీ రాంగ్ చెప్పాను. ఇక్కడ మేము కలిసాక తను వర్క్ ఫినిష్ చేసుకున్నాడు. ఆఫ్టర్ అంటే తరువాత. వీ హ్యాడ్ మెట్ హిమ్ అంటే మేము కలిసాక అతను వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నాడు. లేటర్ జరిగిన యాక్షన్ ఏంటంటే వర్క్ ఫినిష్ అవ్వడం, అందువల్ల అది సింపుల్ పాస్ట్ టెన్స్ వెర్బ్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఫినిష్డ్ అంటే V2 వెర్బ్. ఎర్లియర్ యాక్షన్ ఏంటంటే మనం కలిసాం, సో వీ హ్యాడ్ మెట్ హిమ్ అంటే మేము అతన్ని కలిసాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉంది, అంటే హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ మెట్. సో ఎర్లియర్ యాక్షన్ కింద కన్సిడర్ చేయాలి. మనం కలిసాక తర్వాత ఆయన వర్క్ తను చేసుకున్నాడు. ఐ ఫినిష్డ్ ద బుక్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్. సో యాజ్ ఇట్ ఈజ్. సో ఇలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. మనం చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడమే అంతే. సో 7 to 10 రూల్స్ అనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఒక 2-3 టైమ్స్ చూడండి. కన్ఫామ్గా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసి హైలైటెడ్ సెంటెన్సెస్ అలాగే వర్డ్స్ అనేవి చెప్తున్నాను, అలాగే ఇంపార్టెంట్ రూల్స్ అనేవి చెప్తున్నాను. స్టార్ మార్క్ పెట్టుకొని నోట్ చేసుకొని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. సో మెనీ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా గుర్తుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను ఈ వీడియోస్ చేయడానికి. మీరు అడిగారు కాబట్టి వీడియోస్ చేస్తున్నాను నేను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి.